బాక్స్ ఆఫీస్ వద్ద రణవీర్ సింగ్ సునామీ మొదలైంది. ఉగాది కానుకగా థియేటర్లోకి వచ్చిన దురంధర్ 2 ద రివెంజ్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను షేక్ చేస్తుంది. అసలు ఈ సినిమాలో ఏముంది, ఆడియన్స్ ఎందుకు ఇంతలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ రిపోర్ట్. బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెలుగు, హిందీ, తమిళం సహా 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే అదిరిపోయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను స్పెల్ బౌండ్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన చూపించిన స్పీడ్ మరియు బాడీ లాంగ్వేజ్ సినిమాకు మేజర్ అట్రాక్షన్ గా నిలిచాయి. స్పై రోల్ లో రణవీర్ పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మూవీకి మరింత బలాన్ని ఇచ్చింది. ప్రతి క్యారెక్టర్ కు కథలో ఇంపార్టెన్స్ ఉండడం, వారి మధ్య వచ్చే సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా సాగడం సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం. దురంధర్ జస్ట్ ఫిక్షన్ స్టోరీ కాదు, ఇండియన్ హిస్టరీలో జరిగిన రియల్ ఆపరేషన్ ని బేస్ చేసుకుని దురంధర్ ని తెరకెక్కించారు. అసలు ఈ దురంధర్ ఎవరు? దురంధర్ కి ఇండియన్ హిస్టరీకి లింక్ ఏంటి? సింహం వేటకు వెళ్తే ఎలా ఉంటుందో దురంధర్ రంగంలోకి దిగితే అలా ఉంటుంది. ఇండియాపై అటాక్ చేయాలనుకుంటే మన ఇండియన్ ఆర్మీ చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. శత్రు దేశం యాక్టివిటీస్ ని ముందే తెలుసుకుని వాళ్ళ ప్లాన్లను స్పాయిల్ చేస్తుంది. ఈ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే. మన శత్రు దేశంలోకి వెళ్లి వాళ్ళ అంతు చూసినా గుర్తింపు లేని ఓ గొప్ప వ్యక్తి కథే ఈ దురంధర్. ఇది సినిమా కోసం రాసుకున్న కథ కాదు, మన రా ఏజెంట్లు ప్రాణాలకు తెగించి చేసిన ఒక సీక్రెట్ మిషన్. 1980-90లలో పాకిస్తాన్ మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ప్రోత్సహించాలనుకుంది. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అలజడి సృష్టించి ఇండియాని నాశనం చేయాలనుకుంది. కానీ అదంతా ఈజీ కాదని వాళ్ళకి తెలుసు. 1980 టైంలో పాకిస్తాన్ మన దేశంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని రెచ్చగొట్టి పంజాబ్ ను విడదీయాలనుకుంది. అయితే పాకిస్తాన్ ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ రవీంద్ర కౌశిక్ ని పాకిస్తాన్ కు పంపింది. రవీంద్ర కౌశిక్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. అతని యాక్టింగ్ చూసిన మన రా కౌశిక్ ని రిక్రూట్ చేసుకుంది. అతనికి ఉర్దూ నేర్పించి ఇస్లాం మతం గురించి శిక్షణ ఇచ్చింది. నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్ కు పంపించింది. అక్కడికి వెళ్లిన రవీంద్ర కౌశిక్ ఫస్ట్ డే నుంచే తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. అక్కడ స్థానిక మహిళ అమానత్ ను పెళ్లి చేసుకుని పూర్తిగా పాకిస్తానీ సిటిజన్ గా సెటిల్ అయ్యారు. చాలా షార్ట్ టైమ్ లోనే పాకిస్తాన్ సైన్యంలో చేరారు. వాళ్ళకి డౌట్ రాకుండా తమ దేశం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండేవాడు. తన కుటుంబాన్ని ఇండియన్ ఆర్మీ చంపేసిందంటూ ఎమోషనల్ గా వాళ్ళని నమ్మించాడు. అలా కౌశిక్ పాకిస్తానీ ఆర్మీలో కీలక వ్యక్తిగా మారిపోయాడు. కౌశిక్ పై నమ్మకం పెంచుకున్న పాకిస్తాన్ సైన్యం చివరకు అతన్ని మేజర్ గా ప్రమోట్ చేసింది. అప్పటి నుంచి కౌశిక్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాడు. వాళ్ళల్లో ఉంటూనే పాకిస్తాన్ సీక్రెట్స్ ని ఇండియాకి పంపించేవాడు. ఆ సీక్రెట్స్ తో ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యేది. పాకిస్తాన్ అటాక్స్ ని ఎప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేసింది. ఈ మిషన్ వల్ల వేలాది మంది ఇండియన్స్ ప్రాణాలను కాపాడింది. అలా రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ కు చెమటలు పట్టించాడు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఆ రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ సీక్రెట్స్ ఇండియాకు పాస్ చేసే ప్రాసెస్ లో రవీంద్ర కౌశిక్ దొరికిపోయాడు. ఇండియాకు చెందిన మరో రా ఏజెంట్ పాకిస్తాన్ సైన్యానికి దొరికిపోవడంతో రవీంద్రపై కూడా అనుమానం వచ్చింది. ఇన్వెస్టిగేషన్ లో నిజం బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకుని టార్చర్ పెట్టారు. భారత్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ చెప్పమని టార్చర్ పెట్టారు. ఎంత టార్చర్ పెట్టినా కౌశిక్ నోరు మెదపలేదు. దేశం కోసం చావబోతున్నా అనే గర్వం అతనిలో కనిపించింది. దాంతో చేసేదేం లేక కౌశిక్ కి నరకం చూపించడం స్టార్ట్ చేశారు. ఎముకలు కొరికే చలిలో ఉంచారు. ఓపెన్ జైల్లో పెట్టి హింసించారు. దాంతో తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఒక్క ఆర్గాన్ ఫెయిల్ అవుతూ వచ్చింది. చివరకు 49 ఏళ్ల వయసులో 2001లో పాకిస్తాన్ జైల్లో చనిపోయాడు. డెడ్ బాడీ ఇండియాకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఒక అనాథ శవంలా పూడ్చిపెట్టారు. రవీంద్రకు ఎలాంటి మర్యాద, గౌరవాలు దక్కలేదు. ఏ దేశం కోసమైతే తన యవ్వనాన్ని వదులుకున్నాడో చివరికి ఆ దేశమే అతను మావాడు కాదని చెప్పింది. ఇది తన కుటుంబాన్ని ఎంతగా హర్ట్ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ తప్పలేదు. నా రవీంద్ర కౌశిక్ లాంటి గొప్ప దేశభక్తుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అప్పటి పిఎం ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదునిచ్చింది. సో చూసారుగా, మన దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిన ఆ అజ్ఞాత వీరులకు ఈ వీడియో అంకితం. చరిత్ర పుస్తకాల్లో వాళ్ళ పేర్లు లేకపోవచ్చు, కానీ మన గుండెల్లో వాళ్ళకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. జై హింద్.